కాసేపట్లో తెలంగాణ లేబర్ కమిషన్తో ఆర్టీసీ జేసీ చర్చలు జరుపునుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. అయితే ఆర్టీసీ జేసీ సమ్మె నోటీసుపై ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. దీంతో తెలంగాణ లేబర్ కమిషనర్తో భేటీ అయి ఆర్టీసీ జేసీ చర్చించనుంది. ఈ చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలంగాణ లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరుపునుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. అయితే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసుపై ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. దీంతో తెలంగాణ లేబర్ కమిషనర్తో భేటీ అయ్యి ఆర్టీసీ జేఏసీ చర్చించనుంది. ఈ చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రైట్ రాజేంద్ర, ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీస్ అయిందో దానికి స్పందించిన లేబర్ కమిషనర్ ఈరోజు చర్చలకైతే ఆహ్వానించడం జరిగింది. ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఈడీ స్థాయి అధికారులు రాబోతున్నారు. అలాగే ఆర్టీసీ జేఏసీ నుంచి ముగ్గురు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముగ్గురు కూడా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వాళ్ళు కూడా ఈ చర్చల్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమ్మెకి సంబంధించిన విషయాల్లో 21 డిమాండ్లు ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. 21 డిమాండ్లలో కూడా 5 ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లపైన ఒప్పుకుంటే మాత్రమే తాము సమ్మె నుంచి బయటకు వస్తాము, లేకపోతే ఖచ్చితంగా సమ్మె తేదీని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా సంవత్సరం కిందటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తున్నామంటూ కూడా గత తెలంగాణ సర్కార్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మాత్రం దాదాపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి దానిపైన ఊసు లేదు. అదే సమయంలో సంవత్సరం దాటినా కూడా తమని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయలేదంటూ కూడా ఇప్పటికే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. మరోవైపు ఆర్టీసీ డిపోల విషయంలో వచ్చేసరికి కొత్త డిపోల ఏర్పాటు పక్కన పెడితే ఉన్న డిపోల్లో చాలా డిపోలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఆ డిపోలకు సంబంధించిన వాటిలో ప్రైవేట్కి సంబంధించిన విద్యుత్కు సంబంధించిన బ్యాటరీస్ ఏవైతుంటే వాటిని వాళ్ళు ఇస్తున్నారు, రీఛార్జ్ యూనిట్లుగా కూడా ఇస్తున్నారంటూ కూడా కార్మిక సంఘాలు అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 7 కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రధానమైన ఎస్డబ్ల్యూఎఫ్ ఏదైతుందో ఎస్డబ్ల్యూఎఫ్ కూడా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మిగతా యూనియన్లతో పాటు తాము కలిసి వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీలో వాస్తవానికి సమ్మెకు ముందు అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం సమయంలో దాదాపు 10 యూనియన్లు ఉండేవి. 10 యూనియన్లకు సంబంధించి ఆ తర్వాత ఎలక్షన్స్ లేకపోవడం యూనియన్లు అన్నీ కూడా నిర్వీర్యం అవ్వడం జరిగింది. ఇందులో 8 యూనియన్లు ఇప్పటి వరకు కూడా సమ్మెకు పూర్తి స్థాయి మద్దతు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరగబోయే సమావేశం చాలా కీలకమని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు జరిగే సమావేశం మొత్తంలో కూడా లేబర్ కమిషనర్ మొత్తం కూడా వివరాలు అన్నింటినీ సేకరించిన తర్వాత ఈడీ అధికారులు ఎవరైతే ఉంటారో యాజమాన్యానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం జరుగుతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలని చర్చలకైతే ఆహ్వానించడం జరుగుతుంది. కార్మిక సంఘాలను ఆహ్వానించిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం ఏవైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా పూర్తి స్థాయిలో భేటీ అయి ఈ వివరాలన్నింటినీ కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా వివరిస్తారు. వివరించిన తర్వాత సమ్మె పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు జరిగే సమావేశం ఏదైతుందో ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి క్లారిటీ రాదు. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని తాము సమ్మెకు వెళ్ళడం సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. వాస్తవానికి సమ్మె నోటీస్ ఇచ్చిన 45 రోజుల లోపల ఆర్టీసీ కార్మికులకు సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఆ సమ్మె నోటీస్ అనేది డిస్మిస్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక డేట్ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో అంటే 4 గంటల సమయంలో ఈ లేబర్ కమిషనర్తో చర్చలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.